హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము దసరా రోజున పాలపిట్ట ప్రత్యేకతను తెలుసుకుందాం. దసరా పండుగ రోజున పాలపిట్టను చూడడం తెలంగాణ ప్రజలకు ఆచారం. పాలపిట్టను శుభసూచకంగా భావిస్తారు. దీని వెనుక ఓ ఆసక్తికర కారణం ఉంది. అంతేకాదు, విజయదశమి రోజున పాలపిట్ట ఖచ్చితంగా కనిపిస్తుంది. దసరా రోజున పాలపిట్టను చూడటానికి ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభసూచకంగా భావిస్తారు. ఈ సంప్రదాయం వెనుక ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పాలపిట్టకు తెలంగాణ రాష్ట్ర పక్షిగాను ప్రకటించి గౌరవం ఇచ్చింది ప్రభుత్వం. తెలంగాణలో పాలపిట్టకు అత్యంత ప్రాధాన్యం ఉంది. దసరా రోజున పాలపిట్టను చూడటం అనాదిగా వస్తున్న ఆచారం. ఎప్పుడో గానీ కనిపించని అరుదైన పక్షి విజయదశమి నాడు ఖచ్చితంగా దర్శనమివ్వడంతో మరో ప్రత్యేకత ఈ పర్వదినం. పర్వదిన రోజున ఊరి చివర్లోని పంట పొలాల్లో తలక్కున మెరిసి జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ పక్షి. తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను శుభాలకు, విజయాలకు చిహ్నంగా భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడటాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభసూచకంగా భావిస్తారు. ఈ సంప్రదాయం వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తుండగా పాలపిట్ట కనపడిందట. అది కూడా విజయదశమి కావడం గమనార్హం. నాటి నుంచి పాండవులకు అన్ని విజయాలే సిద్ధించాయని చెబుతారు. ఆ తర్వాత విజయదశమి రోజున మగవాళ్ళు అడవికి వెళ్ళి పాలపిట్టను చూడటం అలవాటుగా చేసుకున్నారట. అలా ఈ సంప్రదాయం వచ్చిందని పెద్దలు చెబుతున్నారు. విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని, చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం చేకూరుతారని ప్రజల నమ్మకం. అందుకే దసరా రోజున పాలపిట్టను చూడ్డానికి అంత ప్రాధాన్యం ఏర్పడింది. దసరా వచ్చిందంటే జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టను చూడాల్సిందే, పక్షికి వినయంగా మొక్కాల్సిందే. నీలం, పసుపు రంగుల కలబోతలో పాలపిట్ట చూడటానికి చాలా అందంగా ఉంటుంది. సంస్కృతంగా, పురాణాల పరంగా ఇంతటి ప్రాధాన్యం ఉన్న పాలపిట్టకు మన రాష్ట్ర పక్షిగా గౌరవం ఇచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిస్సా, బీహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపిట్టే కావడం విశేషం. అయితే అడవులతో పాటు ఇప్పుడు పాలపిట్ట జాడ కూడా కనుమరుగవుతుంది. ఊర్లలో అక్కడక్కడ ఓ మెరుపు మెరుస్తున్నట్టు కనిపిస్తున్నాయి. నగర శివార్లలో మాత్రం పూర్తిగా కనుమరుగైపోయాయి. మరోవైపు దసరా రోజున పాలపిట్టను తప్పనిసరిగా చూడాలనే ప్రజల విశ్వాసాన్ని కొంతమంది సొమ్ము చేసుకోవడానికి చూస్తున్నారు. పాలపిట్టను పంజరాల్లో బంధించి తీసుకొచ్చి శుభాలు కలుగుతున్నాయంటూ ప్రజలకు జూయించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఇక మరికొంతమంది దసరా పండుగ రోజున పాలపిట్టను కొని వాటికి ఊరి చివరన పొలాల మధ్య విడిచిపెడుతున్నారు. అలా చేస్తే తమకు అంతా శుభమే కలుగుతుందని వారి నమ్మకం. అయితే ఈసారి అలాంటి అవసరం ఎవరికీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈసారి భారీ వర్షాలు కురవడంతో పల్లెసీమలు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. ఆహ్లాదంగా పరుచుకున్న ప్రకృతి సోయగం రారామంటూ పిలుస్తుంది. ఈ పండుగ రోజున పాలపిట్టలు కూడా వచ్చి మరింత సంతోషం పంచే అవకాశం ఉంది. ఇలా తెలుసుకున్నాం కదా దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.